డివిజన్లలో నెంబర్ 1 కీసర నుంచి మొదలై నెంబర్ 300 తూకుంటతో ముగుస్తోంది. డివిజన్ల వర్గీకరణపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నవారో వారంలోగా ఫిర్యాదులు చేయవచ్చని నోటిఫికేషన్లో తెలిపింది. ఇప్పుడు 300 డివిజన్లతో కూడిన బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్గా అవతరించింది. నగర పాలన పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేసింది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ సమీపంలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది. ఈ విలీన ప్రక్రియలో పెరిగిన జనాభా విస్తీర్ణానికి అనుగుణంగా వార్డుల పునర్విభజన చేసింది. ప్రభుత్వ గెజెట్తో జీహెచ్ఎంసీ రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు 300 వార్డుల ప్రాతిపదికనే జరగనున్నాయి. ఇప్పటికే 51 శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా ఇక అన్ని పురపాలికలను గ్రేటర్లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీగా మారనుంది. 650 కిలోమీటర్ల మేర విస్తరించున్న గ్రేటర్ను 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఇప్పుడు గ్రేటర్ జనాభా సుమారు 3 పెరిగి 2 కోట్ల జనాభా కానుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ యాక్టులో సవరణలు చేసింది. ప్రస్తుతం విస్తీర్ణం పరంగా ఢిల్లీ, బెంగళూరు మున్సిపాలిటీల తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. తాజా విలీనం పూర్తయితే ఇకపై దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా గ్రేటర్ హైదరాబాద్ మారనుంది. 1400 చదరపు కిలోమీటర్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 742 చదరపు కిలోమీటర్లతో బెంగళూరు నగరపాలిక ఉంది. తాజాగా 27 పురపాలికలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పరిధి 2000 చదరపు కిలోమీటర్లకు చేరుతుంది. ఇప్పుడున్న 80 లక్షల జనాభాకే సరిపోను వస్తువులు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. అలాంటి టైంలోనే 300 డివిజన్లతో బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎన్ని సమస్యలు ఎదురవుతాయోనన్న ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న నగరంలో గట్టిగా గంట పాటు వర్షం పడితే అంతా అతలాకుతలమవుతుంది. రోడ్లపై ట్రాఫిక్ నరకాన్ని చూపిస్తోంది. కాలనీలు రోజుల తరబడి వరద ముంపులో చిక్కుకున్న రోజులున్నాయి. ఇక ఈదురుగాలులు వస్తే రోడ్లపై ఎక్కడికెక్కడ కూలిపోయే చెట్లు కూడా మామూలుగానే మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా విస్తరించే నగరంతో మరిన్ని కొత్త సమస్యలు రావడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో న్యూస్ నుంచి అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో హైదరాబాద్ పరిధి పెంచుతూ, హైదరాబాద్ విస్తీర్ణం పెంచుతూ వార్డుల సంఖ్య కూడా ఫిక్స్ అయిపోయింది. జిహెచ్ఎంసీ పరిధి పెరిగింది. సో ఆల్మోస్ట్ 150 నుంచి 300కు హైదరాబాద్ డివిజన్ల సంఖ్యను కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. సో దానికి సంబంధించి ఇక ఔటర్ దాకా కూడా జిహెచ్ఎంసీ పరిపాలన ఉండబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ గెజెట్ విడుదల చేసిన తర్వాత డివిజన్లు కూడా ఇప్పటికే అలర్ట్ కావడం జరిగింది. అందులో మొదటిది కీసర నుంచి మొదలై తూకుంట వరకు కూడా 300 డివిజన్లుగా హైదరాబాద్ విస్తరించబోతోంది. సో దీనిపైన ఇప్పటికే అంటే ఈ డివిజన్లకు సంబంధించినటువంటి వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక వారం రోజుల గడువును కూడా ఇవ్వడం జరిగింది. సో 300 డివిజన్లతో ఉన్నటువంటి ఒక అతి భారీ హైదరాబాద్ కార్పొరేషన్ అవతరించిందని చెప్పాలి. ఇక రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ కొత్త ఈ డివిజన్ల వారీగానే జరుగుతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మొత్తానికి పూర్తిగా జిహెచ్ఎంసీ రూపురేఖలు మారిపోయాయి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయ రూపురేఖ కానీ ముఖ చిత్రం కూడా మారబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో అంతా బాగానే ఉన్న ఇది అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగబోతోంది. సో దీంట్లో అంటే ఈజీ కాబోతోంది. ఇక నుంచి అంటే ఆల్మోస్ట్ అటు భువనగిరి వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతోంది. సో ఇంకా పార్లమెంట్ పరిధి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విలీన ప్రతిపాదన ఏదైతే ఉందో సో ఫైనల్ గా ఇది కార్యరూపం దాల్చిందని చెప్పాలి. ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ గెజెట్ తోటి ఇక హైదరాబాద్ 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒక మహానగరంగా దేశంలోనే ఏర్పడబోతోందని చెప్పాలి.
ఎస్, మొదటి స్థానంలో ఢిల్లీ ఉంటే ఆ తర్వాత స్థానంలో బాంబే ఉంది, ఆ తర్వాత స్థానంలో మూడో స్థానంలో హైదరాబాద్ ఉందని చెప్పాలి. మూడో స్థానంలో హైదరాబాద్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ రెండింటిని తలదన్ని హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చింది. సో గతంలో అంటే పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఢిల్లీలో ఎదురవడం జరిగింది. బట్ ఆ తర్వాత అంటే రెండు విభాగాలుగా పరిపాలన, 2 జోన్లుగా పరిపాలన చేద్దామన్నా కానీ ఆ తర్వాత ఒకటే కమిషన్ కిందికి రావడం జరిగింది. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మొత్తం డివిజన్లు 300 డివిజన్లు మారిన తర్వాత ఓఆర్ఆర్ వరకు కూడా హైదరాబాద్ విస్తీర్ణం జరిగిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో అభివృద్ధి ఎంతవరకు ఉండబోతోంది తో పాటు సో అభివృద్ధి ఎట్లా ఉండబోతోంది? సో ప్రభుత్వం అనుకున్న విధంగానే ఉండబోతుందా, లేదంటే సో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దీని వెనకాల మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చినటువంటి అంశం. ఓవరాల్ గా చూస్తే కనుక కోర్ సిటీ మొత్తం కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చేసింది, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసింది. శివారు ప్రాంతం అనేటువంటి తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ అటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు మొత్తం కూడా హైదరాబాద్ మున్సిపాలిటీలో డివిజన్లుగా మారిపోయాయి. పాలన వికేంద్రీకరణ జరుగుతోంది. సో దాంట్లో భాగంగానే విభజన కూడా జరిగింది. సో ఇక దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అన్న చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఎన్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. రాజశేఖర్ గారు ఎట్లా చూస్తున్నారు? సో మొత్తానికి డివిజన్ల పరిధిని పెంచుతూ 300 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం కూడా గెజెట్ విడుదల చేసింది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 51 శివారు గ్రామాలు కూడా మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి. రాజకీయ ముఖ చిత్రం కూడా మారబోతోంది. సో ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని, గెజెట్ ని? గ్రేటెస్ట్ అండి. నౌ గ్రేటర్ విల్ బి గ్రేటెస్ట్. హైదరాబాద్ అనేది ప్రపంచంలో మా సీఎం గారు రెగ్యులర్ గా చెప్తుంటారు, మన ప్రపంచంతో మన తోటి రాష్ట్రాలతోటి కాదు, మనం పోటీ పడాల్సింది ప్రపంచంలో ఎదుగుతున్న దేశాలతోటి, ఎదిగిన దేశాలతో మనం పోటీ పడాలి. సో దానికి సరైన వసతులు కలిగిన ప్లేసే హైదరాబాద్. హైదరాబాద్ లో మనకు జనరల్ గా అంటే మనకున్న పరిస్థితులు హైదరాబాద్ ఎంత బాగుందంటే మీ అందరికి కూడా తెలుసు. మనందరం కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు లేస్తే హైదరాబాద్ అనే నగరాన్ని ఇంకా విస్తరించడం వల్ల మోరోవర్ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి, నేను ఉండవని అనట్లేదు. 2007 లో మనం ఎంసీహెచ్ తీసుకొచ్చినప్పుడు, ఎంసీహెచ్ నుంచి గ్రేటర్ చేసినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తినాయి. బాటమ్ లైన్ టైం జరుగుతున్న కొద్దికి అవి కూడా అధిగమించినాం. సో టుడే ఆల్సో ఉంటాయి సమస్యలు, ఉండవని నేను అనట్లేదు. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతుంటే అవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. సో మెయిన్లీ ఇంటర్ కనెక్టింగ్ ఆఫ్ రోడ్స్ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, మున్సిపాలిటీస్ వాటర్ ని మేము అదే సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒక చినుకు పడితేనే హైదరాబాద్ మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. సో అట్లాంటిది 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ పెరుగుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? గతంలో కూడా 2012 సంవత్సరంలో ఢిల్లీలో కూడా ఇదే విధంగా జరిగింది. అక్కడ 3 వేరు కార్పొరేషన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఢిల్లీని నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ అంటూ 3 విభాగాలుగా దాన్ని కార్పొరేషన్ గా డివైడ్ చేసి అక్కడ పరిపాలన చేయడానికి ప్రయత్నం చేశారు. మరి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మూడింటిని కలిపి మళ్ళీ ఒకే కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చారు. సో అట్లాంటి తరహా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఢిల్లీనే తట్టుకోలేనప్పుడు 2000 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ విషయంలో ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి అన్నదే ప్రశ్న. ఢిల్లీ లాగా పొల్యూషన్ తో సతమతం అవ్వద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్ డీకంజెషన్ జరగాల, హైదరాబాద్ నుంచి పాపులేషన్ అంతా స్ప్రెడ్ కావాలన్న ఒక ఉద్దేశంతో అంటే నలుమూలలు హైదరాబాద్ అనేది నలుమూల రింగ్ రోడ్ చుట్టూ నలుమూలలుగా విస్తరించబడాలి. ఒక్క హైదరాబాద్ లో సెక్రటరియట్ చుట్టూ ప్రాంతం ఉన్నదంతా కూడా ఏదైతే మనం అంటే కంజెషన్ ఫేస్ చేస్తున్నామో ఆ కంజెషన్ నుంచి బయటికి రావాలన్న ఉద్దేశం వన్ ఆఫ్ ద పార్ట్. దానికి తోడుగా హైదరాబాద్ అనేది గ్రేటర్. ఒకప్పుడు ఎంసీహెచ్ మనం చూసినాం, ఆ రోజు తర్వాత తలెత్తిన సమస్యలు చూసినాం, తర్వాత అధిగమించినాం. సో వీ హ్యావ్ ఏ గుడ్ ఆఫీసర్స్ ఇన్ హైదరాబాద్, వీ హ్యావ్ గుడ్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ. అదేం పెద్ద ఇష్యూ కాదండి, ఎందుకంటే మనకు జోన్స్ వైజ్ గా డివైడ్ చేసుకుంటున్నాం మనం హైదరాబాద్ ని, అదే విధంగా సర్కిల్ వైజ్ గా డివైడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని
కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు డివిజన్ల వారీగా పెంచుతున్నారు. సో ఆల్మోస్ట్ 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హైదరాబాద్ కాబోతోంది. అయితే ఎక్కడికక్కడికి ఒకటే కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్ ఉంటుందా, లేదంటే ఏ దిక్కు ఆ దిక్కుగా కార్పొరేషన్ డివైడ్ చేసి పరిపాలన కొనసాగిస్తారా? క్లారిటీ అనేది ఇంకొంచెం రావాలి సార్. డివిజన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఎటు ప్రాంతానికి ఎన్ని డివిజన్స్ ఇస్తాం అనే దానిపైన కొంచెం క్లారిటీ వచ్చేది ఉంది. సో నౌ నిన్ననే మనము అబ్జెక్షన్స్ కూడా కాల్ ఫర్ చేసినాము. ఎక్కడన్నా 2-3 కాలనీలు అటు ఇటు ఉన్న కాలనీలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా మర్జ్ చేసుకోవడానికి కానీ, లేకుంటే వేరే డివిజన్ వేయడానికి కానీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసినాం. మనం ఏమైనా ఉన్నా కూడా గవర్నమెంట్ కాల్ ఫర్ చేసింది. బేసికల్ గా అంటే ఒకటైతే క్లియర్, హైదరాబాద్ విల్ గ్రో విత్ ఆల్ ఆఫ్ అస్. మన అందరం కలిస్తేనే ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్ అవుతుందండి. వన్ సెకండ్ శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్. శ్రవణ్ గారు నమస్తే. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. శ్రవణ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది శ్రవణ్ గారు. సో శ్రవణ్ గారు, ఇప్పటికే అబ్జెక్షన్స్ కోసం కాల్ ఫర్ చేసింది గవర్నమెంట్. ఇప్పటికే ఇచ్చేసింది నోటిఫికేషన్ కూడా, దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా జారీ అయిపోయింది. సో వార్డుల విభజన కూడా జరిగిపోయింది, 300 వార్డులుగా డివైడ్ అయింది. సో ఒకే కార్పొరేషన్ కింద ఉంటుందా, లేదంటే ఏ దిక్కు ఆ దిక్కుగా ఉంటుందా అన్న దానికి ఇంకా క్లారిటీ రాలేదు. సో ప్రస్తుతానికి డివిజన్లకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియ మాత్రం పూర్తయిపోయింది. సో ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉంటాయి అనుకోవచ్చు? ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ని మేము కూడా రైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో మీ వర్షన్ ఏంటి సార్? ముందుగా మీ అందరికీ నమస్తే. నిన్న వచ్చినటువంటి డీలిమిటేషన్స్ లో ఫండమెంటల్ గా 306 చేస్తారనుకున్నారు సార్. ఎందుకో దాన్ని ఒక 6 డివిజన్లు తగ్గించి 300 తెచ్చారు. కానీ చాలా చోట్ల కూడా బౌండరీస్ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనేది క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి సర్కిల్ ని 6 డివిజన్లు ఉంటే యాక్చువల్లీ 12 చేస్తున్నారు. మరి ఎందుకో లాస్ట్ మినిట్ లో 10 డివిజన్లు చేశారు. ఆ 10 డివిజన్లని ఏదన్నా ఒక మెయిన్ చివరస్తా సెంటర్ గా బేస్ చేసుకొని అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఆరిజిన్ కింద తీసుకొని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు జనరల్ గా. కానీ ఆ చివరస్తాకి మధ్యలో రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రాతిపదిక తీసుకొని, అలాగే కొద్దిగా దూరంలో మధ్యలో వరకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకొని డిఫరెంట్ గా వంకర్లు తిరుగుతూ డివిజన్లు చేయడం వెనక ఖచ్చితంగా అధికార పార్టీ ఒక కసరత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓటు బ్యాంకులు ఎక్కడ పొటెన్షియల్ గా ఉన్నాయో చూసుకుని ఆ విధంగా చేశారని నేను భావిస్తా ఉన్నాను సార్. 100%. నా డివిజన్ ప్రత్యేకంగా ఇక్కడ చరిత్రలో విడ్డూరం 3 ముక్కల కింద మార్చారు. అంటే కేవలము అంటే ఇప్పుడు బలమైనటువంటి నాయకులు ఉన్న చోట ఏదో విధంగా లబ్ధి పొందాలన్న కారణం చేతనో బహుశా ఏమో, నాది కానివ్వండి లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కానివ్వండి, 2-3 కింద డివైడ్ అయినటువంటి పరిస్థితి. అదే ఈస్ట్ ఆనందబాద్ సిట్టింగ్ కాంగ్రెస్ కార్పొరేటర్ చూడండి, ఆయనది ఇంచు కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అట్లనే ఉంచినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా రాజకీయంగా డీలిమిటేషన్ చేసినట్టుగా మనం ఒకసారి భావించవచ్చు. ఒకటి. 2, పొలిటికల్ డీలిమిటేషన్ అంటారు. 100% నాకైతే అదే విధంగా అనిపిస్తుంది సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకు ఇంకోటి ఏంటంటే అసలు గ్రేటర్ మీరు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో నగర మేయర్ గారు 150 డివిజన్లు ఉంటేనే ప్రతి డివిజన్ కి పోయిందన్న గ్యారెంటీ నాకు తెలిసి ప్రతి డివిజన్ టచ్ చేయలేదు. మరి ఈ రోజు 300 డివిజన్లు 2000 స్క్వేర్ కిలోమీటర్లు సింగిల్ మేయర్ గా ఉంటే అసలు మేయర్ అనేవారు పరిపాలించడానికి అవకాశం ఉంటుందా? ఒక్కరే మేయర్లు ఉంటారా, లేదంటే మేయర్ల సంఖ్య కూడా పెరుగుద్దా, మూడు దిక్కులో ఉంటారా అన్నది కూడా క్లారిటీ రాలా. అది క్లారిటీ లేదు. 2, కంటోన్మెంట్ పైన కూడా ఏ స్పష్టత ఇలే ప్రభుత్వం. 3 సార్, ఇంత పెద్ద కార్పొరేషన్ చేసిన తర్వాత వాటర్ వర్క్స్ దీంట్లో మర్జ్ చేస్తారా? మర్జ్ చేయకుండా మరి వాటర్ వర్క్స్, మెట్రో కూడా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ బాంబే లాంటి కార్పొరేషన్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్, వాటర్ వర్క్స్ లాంటి అనేకమైనటువంటి పబ్లిక్ రిలేటెడ్ ఏవైతే ఆ సంస్థలు ఉంటాయో వీటన్నిటిని కూడా వాటి కంట్రోల్లో పెట్టి లేదా జవాబుదారీగా పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఎవరికి దారి యమునా తీరి అన్న విధంగా ఉంది. మరి వాటిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఖచ్చితంగా. అంతేకాకుండా మరి అంతేకాకుండా ఏదేమైనప్పటికీ కూడా అబ్జెక్షన్ మీ పాయింట్ కన్క్లూడ్ చేయండి. హేమ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. హేమ శ్యామల గారు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్. హేమ గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా చూస్తున్నారు ఈ గెజిట్ ని? ప్రభుత్వం
హైదరాబాద్ మొత్తాన్ని కూడా పరిధి పెంచుతోంది. దేశంలోనే ఒక అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవుతోంది. సో వార్డుల సంఖ్య కూడా 300కు చేరుకుంది. 150 నుంచి 300 వార్డు కంటే డబుల్ పెరగడం జరిగింది. అయితే కొంత క్లారిటీ ఇంకా రావాలి. బౌండరీకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తున్నాయి. సో మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ప్రభుత్వం కాల్ఫర్ కూడా చేసింది, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి? అయితే ఇప్పుడు ఓవరాల్ గా 27 మున్సిపాలిటీలు కలుపుతారని చెప్పేసి కొన్ని నెలల నుంచి వింటున్నాం ఇది. కానీ దాని ప్రక్రియ ప్రాసెస్ ని కూడా ప్రాపర్ గా చేయలేకపోతున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపోజల్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న మున్సిపాలిటీలకి తో డిస్కస్ చేయడం, లేదంటే ఇక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్స్ కానీ పార్టీలతో కానివ్వండి, పబ్లిక్ ఒపీనియన్ కానీ అవన్నీ తీసుకున్న తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా మంచి చేసుకోవడానికి అవకాశం కాల్ఫర్ అడుగుతున్నారు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము ఇట్లాంటి బౌండరీస్ అంటే ఇప్పుడు ఈ షార్ట్ టైం లో ఎంత మందికి ఐడియా ఉంటది చెప్పండి? ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉన్నారు, మీరు కార్పొరేటర్ గా ఉన్నారు. సో మీరు వార్డుల సంఖ్య తెలుసు, మీకు ప్రజల సంఖ్య తెలుసు. సో ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా కొన్ని వస్తాయని కూడా భావిస్తున్నారు కదా? డెఫినెట్ గా మాకు కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మేము మున్సిపాలిటీలలో కమిషనర్ గారికి కానీ జోనల్ కమిషనర్ ఏంటి మీకున్న అబ్జెక్షన్స్ ఏమిటి? ఇప్పుడు మేము ఆల్మోస్ట్ వాళ్ళు నా టర్మ్ వచ్చేసి 10 years అండి. ఆల్మోస్ట్ వాళ్ళు 10 సంవత్సరాల క్రమంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయించినాం. ఇప్పుడు వేరే డివిజన్స్ వేరే ఏరియాస్ మమ్మల్ని కలిపితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా ఏరియాస్ లలో పెట్టుకొని మళ్ళీ మా ఏరియాలను వేరే దగ్గర కలిపినప్పుడు మా డెవలప్మెంట్ అంతా పోతుంది. అక్కడ మేము కొత్త ఏరియా ప్రాపర్ గా అక్కడ డెవలప్మెంట్స్ జరగలేదు. ఇప్పుడు అంటే పొలిటికల్ గా ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. దీనికంటే ముందే ప్రాపర్ చర్యలు తీసుకొని మాతో డిస్కస్ చేసి ఉంటే బాగుంటుండే. ఇప్పుడు మున్సిపల్ వారీగా డివిజన్ ఏమంటారు జిహెచ్ఎంసీలలో పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఉంటాయి. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు, కానీ పూర్తి స్థాయిగా రిప్రజెంటేటివ్స్ కి ఎవరికి ఐడియా ఉండట్లేదు ఇట్లా జరుగుతుంది ఏంటిది ఫర్దర్ గా అయిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో ఇంత పెద్ద నగరంలో డెవలప్మెంట్ కి డబ్బులు లేవని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు హైదరాబాద్ పెరగాలంటే మీ పార్టీ అధికారంలో ఉన్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరైనా అధికారంలో ఉంటే చేయాల్సినటువంటి పని ఇదే కదా. చేయాలా, మేము కాదు అనట్లేదు, దానికి అబ్జెక్షన్ చేయట్లేదు. నేను అన్నది ప్రొసీజర్ ఒక ప్రాపర్ గా చేస్తే బాగుంటుందని అంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్ మా టర్మ్ అయిపోతుంది, ఫిబ్రవరిలో అయిపోతుంది. ఇదేదో ముందే చేసి ఉంటే ఇమీడియట్ గా ఎలక్షన్ లకి పోవడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఎలక్షన్ లో ముందు ఈ టర్మ్ అయిపోయే ముందు చేసుకుంటే ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ప్రొసీజర్ లేటే అవుతుంది కదా. తర్వాత పనులు జరగవు, మళ్ళీ కాలయాపనలు చేస్తారు, అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్ట రీతిగా వాళ్ళ పనులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీరి ఏది చేసినా కూడా కొంచెం ప్రయర్ గా తీసుకొని చేసిన దాన్ని అన్ని పార్టీ వాళ్ళతో చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. చూద్దాం. థ్యాంక్ యూ హేమ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వార్డుల సంఖ్య కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం 150 ఉన్నటువంటి వార్డుల సంఖ్య ఇక నుంచి 300గా మారబోతోంది. సో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమయ్యేలాగా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రయోగం మాత్రం చేస్తామని చెప్పాలి. ఆల్మోస్ట్ సిటీ విస్తీర్ణం 2000 కిలోమీటర్లు పెంచుతూ ఇక దేశంలోనే అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే కాల్ఫర్ కూడా చేసింది. దానికి సంబంధించి ఒక వారం రోజుల్లోనే తీసుకుంటాం, మీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమన్నా తీసుకుంటాం చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సవరణలు కూడా ఉంటాయని చెప్పాలి, అబ్జెక్షన్స్ తీసుకుంటున్నారంటే.